హాయ్ అండి, నా పేరు గీత. సోల్ సిస్టర్ క్లాస్కి వెల్కమ్. నేను ఈరోజు చేస్తున్న వీడియో అర్లీ ప్రెగ్నెన్సీ గురించి అండి. అర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఎలా ఉంటాయని ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీరు ఎన్ని నెలలు ప్రెగ్నెంట్ అనేది, మీ ప్రాబ్లం ఏమని నాకు కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీ ప్రాబ్లం ఏమని దానికి సొల్యూషన్ కూడా చెప్తానండి. ఇవన్నీ నా సొంత అనుభవాలు. నా ప్రెగ్నెంట్ టైంలో నాకు ఏమేమి సిమ్టమ్స్ ఏమేమి అనిపించిందని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసి పీరియడ్ పోస్ట్పోన్ అవుతుందండి. పీరియడ్ లేట్ రావడం, త్వరగా అలసిపోతాం, బ్రెస్ట్ సైడ్ పెరుగుతుంది, నొప్పిగా ఉంటుంది, యూరిన్ కలర్ ఎల్లోగా వస్తుంది, పదే యూరిన్ పాస్ చేస్తూ ఉండాలి, మళ్ళీ వైట్ డిశ్చార్జ్ అండి. తర్వాత ఆకలి ఎక్కువగా అనిపిస్తుంది, ఎంత తిన్నా కూడా ఆకలి అనిపిస్తూ ఉంటుంది, వికారంగా అనిపిస్తుంది. తర్వాత కాళ్ళు నొప్పి, కళ్ళు తిరుగుతుంటాయి, కొత్త కడుపు నొప్పి, నిద్ర ఎక్కువగా రావడం, మూడ్ స్వింగ్స్ ఇవన్నీ అనిపిస్తుంటాయి. ఏమైనా ఒక్కొక్కసారి చాలా ఎక్కువ తినాలనిపిస్తుంది, లేదంటే ఏమి తినబుద్ధి అవ్వదు. ఇవన్నీ ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అండి. అలా జరిగి కూడా మీకు కొద్దిగా ఏమైనా బ్లీడింగ్ కనిపించింది అంటే ఖచ్చితంగా ప్రెగ్నెంటే, కానీ కొద్దిగా ఎక్కడో మిస్క్యారేజ్ అవుతూ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే 1 to 9 months వరకు ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయి, ఎలా జాగ్రత్త తీసుకోవాలి, ఏం తినాలి, ఏం తినకూడదు అనేది అంతా వీడియో చేసి పెడతానండి. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేస్తే ఎప్పుడు ఏమి అనేది ఎలా అంతా వీడియో చేసి పెడతానండి. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.